ప్రొద్దుటూరు రణరంగంగా మారింది. టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే అరవేటి థియేటర్ ఎదురుగా ఉన్న టీ స్టాల్ దగ్గర వైసీపీ టీడీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గౌస్ మొహిద్దీన్ అలియాస్ అవతార్ అనే వైసీపీ కార్యకర్తపై టీడీపీ నేత ఖలీల్ దాడి చేశాడు. అయితే టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా ఉన్నాడు ఖలీల్. పాత కక్షల నేపథ్యంలోనే దాడి జరిగిందంటూ కూడా అక్కడ పోలీసులు తెలుపుతున్నారు. అంతకుముందు జూన్ 7వ తేదీన సినీ హబ్ దగ్గర కూడా వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు కత్తితో కూడా దాడి చేసుకున్నారు. ఇక కత్తితో దాడి చేసేటువంటి అభియోగాలున్నాయి గౌస్ మొహిద్దీన్ పైన. పోలీస్ కేసు కూడా నమోదైంది. అయితే ఖలీల్ ప్రోద్బలంతోనే తనపై పోలీసులు కేసు నమోదు చేశారని నిన్న రాత్రి ఒక టీ స్టాల్ దగ్గర గౌస్ మొహిద్దీన్ దుర్భాషలాడాడు. అయితే గౌస్ మొహిద్దీన్ పై దుర్భాషలాడిన నేపథ్యంలోనే ఖలీల్ అతని అనుచరులతో వచ్చి దాడి చేశాడు. టూ టౌన్ పిఎస్లో ప్రస్తుతం ఇరు వర్గాలు ఫిర్యాదు చేసుకున్నాయి. దీనికి సంబంధించి మా ప్రతినిధి కిషోర్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి వెళ్లే ముందు ఒకసారి ఏం జరిగింది అక్కడ దాడికి సంబంధించి విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. గతంలో జూన్ 7 తేదీన ఒకరిపై ఒకరు ఈ రకంగానే పరస్పరంగా దాడికి దిగారు. సినీ హబ్ దగ్గర జరిగింది ఆ దాడి. అయితే అప్పుడు జరిగిన దాడిలో గౌస్ మొహిద్దీన్ ఎవరైతే వైసీపీ కార్యకర్తగా ఉన్నారో ఆయన ఏకంగా కత్తితో వచ్చి ఇక్కడ ఖలీల్ పై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే కత్తితో వచ్చినందుకు గాను పోలీసులు కేసు నమోదు చేశారు ఖలీల్ పైన. సో గౌస్ మొహిద్దీన్ పైన కేసు నమోదు చేశారు. అయితే ఖలీల్ ప్రోద్బలంతోనే తనపై కేసు నమోదైన విషయంలో నిన్న సాయంత్రం సుమారుగా రాత్రి సమయంలో టీ తాగుతూ ఒక టీ స్టాల్ దగ్గర గౌస్ మొహిద్దీన్ దుర్భాషలాడుతూ ఖలీల్పై దుర్భాషలాడుతూ ఆయన అక్కడ కూర్చున్నాడు. ఈ నేపథ్యంలో గౌస్ మొహిద్దీన్ తన అనుచరులతో వచ్చి ఖలీల్పై దాడి చేశారు. ఖలీల్ అక్కడికి తన అనుచరులతో వచ్చి గౌస్ మొహిద్దీన్పై దాడి చేశాడు. ఖలీల్ టీడీపీ కార్యకర్త, గౌస్ మొహిద్దీన్ వైసీపీ కార్యకర్తగా తెలుస్తోంది. సో నిన్న కొంత ప్రొద్దుటూరులో రణరంగంగా మారింది. ఇరు వర్గాల దాడిలో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్నాయి. ఇది ఎక్కడికి దారి తీస్తుందో అంటూ కూడా చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు. ఒకసారి ప్రతినిధి కిషోర్ దగ్గరికి వెళ్దాం. కిషోర్, అసలు ఏం జరిగింది? ఇద్దరి మధ్య ఎందుకు గతంలో కక్షలు ఉన్నాయి? గతంలో జరిగినటువంటి దాడి కారణంగానే ఇప్పుడు కూడా మరోసారి దాడి జరిగినట్టు తెలుస్తోంది చాలా క్లియర్గా. సో గౌసుద్దీన్ పై నిన్న ఖలీల్ దాడి చేశాడు. గతంలో ఖలీల్ పై కూడా గౌసుద్దీన్ దాడి చేసినట్టు తెలుస్తోంది. సో ఏం జరిగింది? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. పొద్దుటూరులో ఒక రకంగా ఉద్రిక్త పరిస్థితులకి దారితీశాయని చెప్పవచ్చు. ఏదైతే గతంలో ఉన్నటువంటి ఘర్షణ నేపథ్యంలో కూడా ఇరు వర్గాలు కూడా ఒక్కసారిగా కూడా ఏదైతే ఆరవేటి థియేటర్కి సమీపంలో ఉన్నటువంటి అక్కడ టీడీపీ వైసీపీ వర్గీయులు ఇద్దరు కూడా గొడవకు దిగిన పరిస్థితి. ఆ గొడవ కాస్త ఘర్షణకు దారితీసింది. ఏదైతే గతంలో ఎన్నికల సందర్భంగా అటు వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఎవరైతే ఆరవేటి థియేటర్ సమీపం ఉన్నటువంటి టీ కొట్టు యజమాని గౌస్ మొహిద్దీన్ అదేవిధంగా ఖలీల్ల మధ్య గత ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి గొడవల నేపథ్యంలో నిన్న ఒక్కసారిగా అర్ధరాత్రి వారిద్దరు కూడా పరస్పరం దాడులు చేసుకోవడం జరిగింది. అయితే దాడులు చేసుకున్నటువంటి క్రమంలో కూడా ఒక్కసారిగా కూడా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. ఏదైతే గత ఎన్నికల సందర్భంగా జూన్ మాసంలో జరిగినటువంటి ఘటన, ఆ ఘటనలో ఏదైతే మొహమ్మద్ గౌస్ పైన కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేయడానికి ప్రధాన కారణం ఖలీల్ అన్నటువంటి భావనతో ఆయన ఒకసారిగా ఏదైతే దుర్భాషలాడడం జరిగింది. ఆ దుర్భాషలాడ్డ క్రమంలో కూడా ఒక్కసారిగా కూడా ఆ దుర్భాషలాడటంతో ఖలీల్ జీర్ణించుకోలేక తన అనుచర వర్గాలతో గౌస్ మొహిద్దీన్పై దాడి చేయడం జరిగింది. ఆ గౌస్ మొహిద్దీన్పై దాడి చేయడంతో అక్కడ ఉన్నటువంటి వైసీపీ వర్గాలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే ఈ విషయం పైన అటు ఇప్పటికే టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ ఇరు వర్గాలు కూడా కేసులు కూడా నమోదు చేసుకున్న పరిస్థితి. అంటే ఒక రకంగా ఆ ప్రాంతంలో కూడా భయానకమైనటువంటి వాతావరణం ఉంది. ఎన్నికల
ప్రశాంత వాతావరణంలో ఉండాల్సినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఎన్నిక తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో గొడవలు దిగడం కూడా ఒక రకంగా పొద్దుటూరు ప్రాంతాల్లో కూడా భయాందోళనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఘటనను దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా గొడవలకు దిగడం కూడా మంచి సాంప్రదాయం కాదు. ఎన్నికల సందర్భంగా ఎన్నికలు రాజకీయంగానే చూడాలి తప్ప ఇలా గొడవలకు దిగడం మంచి సాంప్రదాయం కాదన్నటువంటి భావన అటు పొద్దుటూరు ప్రాంత వాసుల్లో వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మనోజ్, కిషోర్, ఇది పూర్తిగా వ్యక్తిగతంగా ఉన్నటువంటి కక్షల కారణంగా జరిగిన దాడిగానే భావించాలా, లేదంటే టీడీపీ వైసీపీకి మధ్య ఉన్నటువంటి గత రాజకీయ పరిణామాలు కావచ్చు, ఎలక్షన్ నేపథ్యంలో ఏదైనా పగలు ప్రతీకారాల మధ్య జరిగిన దాడిగా భావించాలా? ఎస్ మనోజ్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇది రాజకీయ దాడిగానే మనం భావించవచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నికల సందర్భంగా ఏదైతే ఖలీల్కు అదేవిధంగా గౌస్ మోదీని ఇద్దరి మధ్య కూడా గొడవలు జరిగాయి. జూన్ 7వ తేదీన ఇద్దరి మధ్య కూడా కొంత గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన క్రమంలో కూడా మచ్చుకత్తితో దాడి చేసింది గౌస్ మోదీని అన్నటువంటి విషయాన్ని చెప్పడంతో అక్కడ ఖలీల్కు గౌస్ మోదీని భావించాడు. ఆ భావించిన క్రమంలోనే ఒక్కసారిగా కూడా ఖలీల్ అక్కడ ఏదైతే గౌస్ మోదీని దుర్భాషలాడటంతో ఖలీల్ ఒక్కసారిగా అతనిపై దాడికి దిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే గతంలో ఏదైతే రాజకీయ పరంగా జరిగినటువంటి గొడవల నేపథ్యంలోనే ఈ గొడవ అంతా జరిగింది. అయితే దీన్ని అటు వ్యక్తిగతంగా తీసుకొని ఆ దాడికి దిగడం కూడా ఒక రకంగా మంచి సాంప్రదాయం కాదన్నటువంటి భావన వినిపిస్తున్నప్పటికీ కూడా అంటే ఒక రకంగా రాజకీయ పరంగానే ఏదైతే ఆ టీ కొట్టులో కూర్చున్న సందర్భంగా ఆ దుర్భాషలాడ్డాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితి, అలా జీర్ణించుకోలేని నేపథ్యంలోనే ఖలీల్ ఒక్కసారిగా తన అనుచరవర్గాలతో దాడికి దిగడం జరిగింది. మనం చూడొచ్చు విజువల్స్లో ప్రధానంగా ఏదైతే కర్రలతో కొట్టుకున్న పరిస్థితి, అంటే ఒక రకంగా బహిరంగంగా అటు పెద్ద ఎత్తున టీ కొట్టులో ఉన్నటువంటి ఏదైతే సామాగ్రిని కూడా ధ్వంసం చేసి దాడికి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాడి జరిగిన అనంతరం కూడా ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు కూడా అక్కడ చేరుకోవడంతో కూడా ఇది రాజకీయ దాడిగానే భావించవచ్చు. మనోజ్, రైట్ కిషోర్, అంటే ఇప్పటికీ దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు? గతంలోనే గౌస్ మొహిద్దీన్పై కేసు నమోదైంది, ఆయన కత్తితో దాడి చేశారంటే కేసు నమోదైన నేపథ్యంలో సో ప్రజెంట్ జరిగిన సిచ్యువేషన్ సంబంధించి అటు పోలీసులు ఏం తెలుపుతున్నారు, ఇటు రాజకీయంగా ఇది టర్న్ తీసుకునే అవకాశం చాలా క్లియర్ కనబడుతుంది కాబట్టి వైసీపీ టీడీపీ నాయకుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ అందుతున్నాయి? ఖచ్చితంగా మనోజ్, ఇప్పటికే ఏదైతే ఈ వ్యవహారం పైన పోలీసులు స్పందించడం జరిగింది. ఏదైతే నిన్న రాత్రి జరిగినటువంటి ఘటన, అర్ధరాత్రి జరిగినటువంటి ఘటన నేపథ్యంలో కూడా ఆ పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించడం జరిగింది. ఆ నేపథ్యంలో కూడా ఇరు వర్గాలను కూడా చెదరగొట్టడం జరిగింది. అయితే ఇరు వర్గాల అక్కడికి పోలీస్ స్టేషన్కు చేరుకోవడంతో కూడా అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. అయితే ఆ తర్వాత ఇరు రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు ఒక్కొక్కరు కూడా అక్కడ చేరుకోవడంతో కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది రాజకీయ పరంగా దారితీసే పరిణామాలు ఉన్నటువంటి నేపథ్యం. ఇప్పటికే ఏదైతే వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణకు దారితీస్తున్నటువంటి నేపథ్యం, ఆ నేపథ్యంలో కూడా అటు సంబంధించినటువంటి ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కొంత అనుచర వర్గాలు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఇది రాజకీయ పరంగా దాడి చేశారనేటువంటి భావనతో అటు టీడీపీ కావచ్చు అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా అక్కడ చేరుకోవడంతో కూడా రకంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. అయితే ఇప్పుడు కూడా ప్రస్తుతం రాజకీయ పరంగా దాడి జరిగినట్లుగానే అటు ఇరు వర్గాలు కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా ఎప్పుడేం జరుగుతుందన్నటువంటి భయాందోళన కూడా ప్రాంతవాసుల్లో వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు పొద్దుటూరులో ఒక రకంగా ఈ గొడవతో మరింత ఘర్షణలు జరిగే అవకాశాలు లేకపోలేదన్నటువంటి భావనలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఖలీల్కు అదేవిధంగా గౌస్ మొహిద్దీన్కు మధ్య ఉన్నటువంటి ఏదైతే గతంలో ఉన్నటువంటి ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి గొడవల నేపథ్యంలో కూడా ఇది ఎటువైపుకు దారితీస్తా అన్నటువంటి భయాందోళన కూడా పొద్దుటూరు ప్రాంతవాసుల్లో వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ఖలీల్కు అదేవిధంగా గౌస్ మొహిద్దీన్కు జరిగినటువంటి ఏదైతే ఈ గొడవలో కూడా ఖచ్చితంగా రాజకీయ వర్గాలు కూడా పరస్పరంగా టీడీపీ వైసీపీ నేతల మధ్య మరింత ఉద్రిక్తత వాతావరణం నెలకొనే అవకాశం కూడా ఉన్నట్టుగా చెప్తున్న నేపథ్యంలో పోలీసు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఖచ్చితంగా మనోజ్, ఎందుకంటే పోలీసులు ప్రతి విషయాన్ని కూడా సీరియస్గా తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ కూడా ప్రత్యేకమైన దృష్టి సారించడం జరిగింది. హర్షవర్ధన్ రాజు ఇప్పటికే ఏదైతే జరిగిన ఘటన పైన కూడా ఇప్పటికే అటు ఇరు వర్గాలకు సంబంధించి ఎవరి వైపు తప్పు ఉంది ఏంటన్నటువంటి విషయం పైన అటు అన్ని స్థాయిలో పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించాలి. అదేవిధంగా దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఘర్షణకు తావు లేకుండా ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం పోలీస్ శాఖపై ఉంది. అదేవిధంగా రాజకీయ వర్గాలు ఎక్కడైనా గొడవలకు దిగితే ముందస్తుగానే అక్కడ పీకే
పికెటింగ్ కానీ అదేవిధంగా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరింపజేసి వాటిని నిలువరించే ప్రయత్నాలు చేయాలన్నటువంటి భావన అటు పోలీసు వర్గాలు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఎస్పీ కూడా ఈ వ్యవహారం పైన కూడా సీరియస్గా తీసుకున్నారు. అందులో భాగంగానే ఆయన ఇప్పటికే పలు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఘటన నేపథ్యంలో కూడా ఒక రకంగా ఖలీల్కు అదేవిధంగా గౌస్ మొహిద్దీన్ల మధ్య జరుగుతున్నటువంటి వివాదాన్ని సద్దుమనించే దిశగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా ఇరు వర్గాలు కూడా ఏదైతే వైసీపీ కావచ్చు అదేవిధంగా టీడీపీ నేతలు కూడా గొడవలు దిగే పరిస్థితి లేకపోలేదన్నటువంటి భావన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా ఎస్పీ దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించి అందులో భాగంగానే కట్టడి చేసేందుకు కూడా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరింపజేసి ఎక్కడైతే గొడవలు జరుగుతాయో ఆ గొడవలు జరగకుండా నిరోధించాల్సిన బాధ్యత మనపై ఉందన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ కూడా అధికారులకు ఆ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. మనోజ్ రైట్ కిషోర్, సో మొత్తం మీద ప్రొద్దుటూరులో జరిగిన ఘటన ఏకంగా వైసీపీ టీడీపీ రాగా పూర్తిగా కూడా పొలిటికల్ తన తీసుకున్న అవకాశాలు క్లియర్ కనబడుతోంది. అయితే గతంలో రాజకీయ కక్షల నేపథ్యంలో ఒకరిపై ఒకరు పరస్పరంగా దాడి చేసుకున్నారు. వైసీపీ కార్యకర్త అయినటువంటి గౌస్ మొహిద్దీన్ ఖలీల్పై టీడీపీ కార్యకర్త ఖలీల్పై కత్తితో దాడి చేసినట్టు తెలుస్తోంది. గత జూన్ 7న సినీ హబ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే గౌస్ మొహిద్దీన్ ఒక టీ స్టాల్ యజమానిగా తెలుస్తోంది. ఆయన రాత్రి అక్కడ టీ స్టాల్లో ఉన్న నేపథ్యంలో కొంత దుర్భాషలాడుతూ ఖలీల్ ప్రోద్బలంతోనే పోలీసులు తనపై తప్పుడు కేసు పెట్టారంటూ కూడా కొన్ని పరజాలం ఉపయోగించి కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ఖలీల్కి ఈ యొక్క విషయం తెలిసింది. వెంటనే ఖలీల్ తన అనుచరులతో సహా అక్కడికి చేరుకొని గౌస్ మొహిద్దీన్పై దాడి చేశాడు. రాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొని సుమారుగా అక్కడ చాలా మంది గుమికూడారు. పోలీసులు వచ్చి కొంత చెల్లాచెదురుగా వారిని వెలగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఇది పొలిటికల్ టర్న్ తీసుకునే అవకాశం ఎక్కువ కనబడుతుంది. ముఖ్యంగా ఇది కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన ఘటన కాబట్టి డెఫినెట్గా అది రాజకీయ రంగు పులిమే అవకాశం చాలా డెఫినెట్గా కనబడుతోంది. మరి రాజకీయ రంగు పులిమే అవకాశం ఉన్న నేపథ్యంలో వైసీపీ టీడీపీ ఏ రకంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇక క్షేత్రస్థాయిలో అంటే నిన్న సంఘటన తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఇది మరింతగా కూడా ఉద్రిక్తమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. పోలీసులు ఎటువంటి ఘటనలు జరగకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిలిపేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరిస్తున్నారు.